సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర దివ్యేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో తదుపరి యుద్ధం త్వరలో జరగవచ్చని, దేశం సంపూర్ణ సన్నద్ధతతో ఉండాలని సైన్యానికి సూచించారు. దేశ భద్రతా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ వైపు నుంచి ప్రేరేపించే చర్యలు, సరిహద్దు కాల్పుల ఉల్లంఘనలు, దాడుల ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సైన్యాధిపతి హెచ్చరికలకు బలం చేకూర్చుతూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాల కదలికలు పెరిగాయని భద్రతా వర్గాలు తెలిపాయి. చొరబాటు ప్రయత్నాల కోసం లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ప్రత్యేక బలగాలను మోహరించినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం సరిహద్దుల్లో యుద్ధ సామాగ్రి, ఆర్టిలరీ, గోళీదారం నిల్వలు పెంచుతోంది. అత్యాధునిక డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు మోహరించి తక్షణ ప్రతిస్పందన దళాలు సంఖ్యను కూడా పెంచింది. సాధారణంగా ఇలాంటి హెచ్చరికలు మూల్యాంకన నివేదికల్లో మాత్రమే వస్తాయి. కానీ ఇప్పుడు సైన్యాధిపతి బహిరంగంగా చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ప్రజలకు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం సైన్యం భద్రత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికల గురించి భద్రతా విభాగాలకు సమాచారం ఇవ్వాలని జనరల్ పిలుపునిచ్చారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అగ్రరాజ్యం గడ్డపై నుంచి భారత్ను లక్ష్యంగా చేసుకుని ఆయన అణుబాంబులు ప్రయోగిస్తామని చేసిన బెదిరింపు వ్యాఖ్యల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవేళ పాకిస్తాన్కు ఉనికికి ముప్పు వస్తే ప్రపంచాన్ని సగం నాశనం చేస్తామని, సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించి డ్యాంలు నిర్మిస్తే మిసైళ్లతో కూల్చివేస్తామని మునీర్ హెచ్చరించారు. 2 నెలల్లో 2 సార్లు అమెరికాలో పర్యటించిన జనరల్ ఆసిమ్ మునీర్ అగ్రరాజ్యంలో సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో
ప్రవాస పాకిస్తానీలు ఏర్పాటు చేసిన ఒక డిన్నర్ వేడుకలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏ పాక్ సైన్యాధికారి కూడా అమెరికా గడ్డపై నుంచి ఇలాంటి బెదిరింపులకు పాల్పడలేదు. మునీర్ వ్యాఖ్యలు ఆయన నిరంకుశ పోకడలకు అద్దం పడతాయనే విమర్శలు వస్తున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. వైష్ణవి, ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్కు తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ యొక్క బుద్ధి మారినట్లుగా కూడా లేదు. అమెరికా యొక్క అడుగులకు మడుగులొత్తుతూ అమెరికా తొత్తుగా పాకిస్తాన్ వ్యవహరించే కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టింది. ముఖ్యంగా భారతదేశంతో వాణిజ్య ఒప్పందం కుదరకపోవడంతో భారత్పై అక్కసుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ను ఎగదోస్తున్నట్లుగా కూడా కనపడుతుంది. దానిలో భాగంగానే ఆయన 2 నెలల వ్యవధిలో రెండోసారి అమెరికాలో కూడా పర్యటిస్తున్నారు. అయితే మొత్తం మీద కూడా పాకిస్తాన్లోని యొక్క వనరులన్నింటినీ కూడా అమెరికాకు దారాదత్తం చేసేలాగా ఆసిఫ్ మునీర్ వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా సొంత దేశంలో ఆగ్రహావేశాలంటివి కూడా వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క కుటుంబం క్రిప్టో కరెన్సీ మైనింగ్ కోసం పాకిస్తాన్ యొక్క విద్యుత్తును ఉపయోగించేందుకు ఆసిఫ్ మునీర్ కూడా అనుమతి ఇచ్చాడన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో భారత్పై అక్కసు వెలగక్కేందుకు అమెరికా ఆసిఫ్ మునీర్ని ఎగదోస్తున్నట్లుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉగ్రవాద కదలికలు, ఉగ్రవాద శిబిరాలు తిరిగి ప్రారంభం కావడం, అదేవిధంగా పాకిస్తాన్ సైన్యం యొక్క కదలికలు ఇవన్నీ కూడా గత కొద్ది రోజులుగా కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది నిన్న చేసిన వ్యాఖ్యలంటే కూడా ప్రాధాన్యత కూడా సంతరించుకున్నాయి. పాకిస్తాన్తో మరోసారి యుద్ధం అనేది ఏ క్షణంలోనైనా ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు. భారతదేశం కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ పరిణామాలన్నింటినీ కూడా జాగ్రత్తగా గమనిస్తుంది. ఇప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ అనేది కూడా ముగియలేదు. ఇంకా ఆపరేషన్ సింధూర్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. అది ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో తిష్టవేసిన ఉగ్రవాదుల్ని మట్టుపెట్టేందుకు ప్రస్తుతం సైన్యం ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఒకవేళ ఈసారి కనుక పాకిస్తాన్ కనుక అమెరికా అండదండలతోటి యుద్ధానికి దిగితే మాత్రం దానికి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా భారతదేశం భావిస్తుంది. సో ఆ మేరకు యుద్ధ సన్నద్ధతను కూడా పెంచిన పరిస్థితి. ప్రస్తుతం అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ అమెరికాతో అంటగాగుతున్న నేపథ్యంలో చైనా ఈసారి పాకిస్తాన్కు దూరంగా జరిగే అవకాశం కూడా కనపడుతుంది. మొన్నటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా కొంత చైనా యొక్క సహకారంతో పాకిస్తాన్ ఈ ఆపరేషన్ సింధూర్ను 2 రోజుల పాటు కొనక చేయగలిగింది. అంటే ఇప్పుడు అమెరికాను నమ్ముకొని పాకిస్తాన్ రంగంలోకి దిగితే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. సో గత కొద్ది రోజులుగా కూడా ఆర్మీ అధికారులు అనేక స్థాయిలో కూడా ప్రిపరేషన్స్ అనేవి కూడా చేస్తున్నారు. నిన్న అమెరికా గడ్డపై నుంచి ఆసిఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలను కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. పాకిస్తాన్ యొక్క ఉనికికి గనక ముప్పు ఏర్పడితే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామన్న ఆయన వ్యాఖ్యలు, అదేవిధంగా సింధు నది జలాల ఒప్పందాన్ని పైన రద్దు చేసుకొని సింధు నది పైన భారతదేశం కనుక ప్రాజెక్టులు నిర్మిస్తే 10 మిసైల్తో వాటిని కూల్చివేస్తామని చెప్పిస్తున్న ప్రకటన కానీ, అదేవిధంగా భారతదేశంలో ముఖేష్ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలను తదుపరి తమ లక్ష్యం అని చెప్పేసి ఆయన ప్రకటించడం, ఇవన్నింటినీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి నేవీ చీఫ్ కూడా కొంత ప్రతీకార కామెంట్స్ అన్నిటి కూడా చేశారు. అంటే ఆసిఫ్ మునీర్కు గట్టిగా బదులు ఇవ్వడం కూడా జరిగింది. ఒకవేళ పాకిస్తాన్ కనుక అందుకు సిద్ధపడితే తమకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. గంటలో పాకిస్తాన్కు సంబంధించిన కరాచీ ఓడరేవును అరేబియా సముద్రంలో కలిపేయడానికి తాము సిద్ధంగా కూడా ఉన్నాం. మొన్నటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత నేవీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది కూడా పాకిస్తాన్ ఇప్పటివరకు తెలుసుకుంటే బాగుంటుంది. ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఇక్కడ భయపడేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేదు. మీరు ఓకే అంటే మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా ఆయన ప్రకటన చేయడం కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం యొక్క ప్రిపరేషన్స్ కానీ యుద్ధ సన్నద్ధత కానీ చాలా హై లెవెల్లో కూడా జరిగింది. ఇటు అత్యాధునిక ఆయుధాలు తయారు చేయడం కానీ, మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏవైతే కొన్ని లోపాలు ఏంటి బయటపడ్డాయో వాటన్నింటినీ కూడా సరిచేసుకునే విధంగా ప్రయత్నాలేంటి కూడా చేశారు. ఒకవేళ ఈసారి కనుక పాకిస్తాన్ అమెరికా అండదండలతో యుద్ధానికి దిగితే మాత్రం భారతదేశానికి అండగా ఇటు ఇరాన్, అదేవిధంగా
చైనా, రష్యా లాంటి దేశాలు కూడా రంగంలోకి దిగే అవకాశం కూడా కనపడుతుంది. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్లో అనుమానాస్పద కదలికలంటి కనపడుతున్నాయి. టర్కీకి సంబంధించిన కార్గో విమానాలంటే కూడా పాకిస్తాన్కు నిత్యం రాకపోకలంటి కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో భారతదేశం కూడా క్లోజ్ అబ్జర్వేషన్స్ అన్నిటి కూడా పెట్టడం కూడా జరిగింది. ఒకవేళ పాకిస్తాన్ అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటే తమకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు, తాము కూడా వాటికి రెడీగానే ఉంటామని చెప్పేసి కూడా ప్రకటన చేశారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని భారీ స్థాయిలో నిల్వలు చేస్తున్నారు. అయితే ఈ గోదాములలో కూడా నిల్వలేంటి కూడా పెంచుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా ఈ సరిహద్దుల వెంబడి అత్యధిక నిఘా డ్రోన్లన్నింటినీ కూడా మోహరిస్తున్నారు. దాంతోపాటుగా రాడార్ వ్యవస్థల్ని కూడా మోహరించడం జరుగుతుంది. క్విక్ రియాక్షన్ టీమ్స్ అన్నింటి కూడా ఉన్నాయి. అదేవిధంగా సివిల్ డిఫెన్స్ అంటే అక్కడ స్థానికంగా ఉండే గిరిజనులతో కలిసి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఆ మేరకు సిద్ధపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈసారి కనుక యుద్ధం అనేది కనుక జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేసేందుకు కూడా భారతదేశం ప్రణాళికలు కనుక సిద్ధం చేస్తోంది. అమెరికా అండదండలతోటి, అమెరికా యొక్క ప్రోద్బలంతో కనుక పాకిస్తాన్ రెచ్చిపోతే మాత్రం ఈసారి యుద్ధం అనేది కొంత సుదీర్ఘంగానే జరిగే అవకాశం ఉంది. దానికి కూడా భారతదేశం సిద్ధంగానే కూడా ఉంది. ఒకటి, ట్రేడ్ ఒప్పందం కుదరకపోవడం. రెండు, ట్రంప్ ఏదైతే ట్రంప్ను కీర్తించకపోవడం. దాంతోపాటుగా వాణిజ్య ఒప్పందం కూడా కుదరకపోవడం. అమెరికా ప్రతిపాదించిన F-35 యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రతిపాదనను తిరస్కరించడం. ఒక భారతదేశమే కాదు, ఇటు స్వీడన్, అదేవిధంగా అనేక యూరోపియన్ దేశాలు కూడా F-35 యుద్ధ విమానాల కొనుగోలును నిలిపివేస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో F-35 యుద్ధ విమానాల్లో కంటిన్యూషన్గా సాంకేతిక సమస్యలు ఏంటి కూడా ఏర్పడుతున్నాయి. ఇటీవల కాలంలో కేరళలో బ్రిటన్కి సంబంధించిన ఒక F-35 నిలిచిపోయింది. ఆ విషయం మరొక ముందే జపాన్లో మరొక బ్రిటన్కి సంబంధించిన F-35 యుద్ధ విమానం నిలిచిపోయింది. ఇలా తరచుగా సాంకేతిక సమస్యలు ఏర్పడడం, అమెరికా ఇచ్చిన రాడార్ వ్యవస్థ అనేది ఆపరేషన్ సింధూర్లో ఫెయిల్ కావడం, ఇవన్నిటి నేపథ్యంలో ఈ నెల ఆఖరులో ప్రధాని నరేంద్ర మోడీ 6 సంవత్సరాల తర్వాత చైనా పర్యటనకు వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో పరిణామాలన్నీ కూడా కొంత వేగంగా కూడా మారే అవకాశం కూడా కనపడుతోంది. సో అమెరికా యొక్క అక్కసు, అదేవిధంగా అమెరికా యొక్క ఏదైతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో అది పాకిస్తాన్ నెత్తికెత్తుకుంటే దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది. సో ఇటు ఇండియా కూడా అన్ని స్థాయిల్లో త్రివిధ దళాలను కూడా సిద్ధంగా ఉంచుతున్న నేపథ్యంలో ఉద్రిక్తతలు అయితే తారాస్థాయికి చేరుకున్నాయి. వైష్ణవి, సిరీస్ అయితే ఇటు పాకిస్తాన్తో యుద్ధం చాలా కాలం దూరంలో లేదు అన్న ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే పాకిస్తాన్ వైపు నుంచి మరోసారి రెచ్చగొట్టే చర్యలు ఏంటి కూడా ప్రారంభం కావచ్చు. దీనికి ప్రధాన కారణం అమెరికా వెనుకుండి పాకిస్తాన్ని రెచ్చగొట్టి భారత్పైకి ఉసిగొలిపే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకంటే ఇండియాలో అన్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది పాకిస్తాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక కార్యక్రమంలో కామెంట్ చేస్తూ ప్రపంచానికి బాస్గా చెప్పుకునే వ్యక్తికి భారతదేశం యొక్క అభివృద్ధి అనేది కూడా ఓర్చుకోలేకపోతున్నారు, భారతదేశం యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళు ఓర్చుకోలేని తనంతో వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొన్ని యూరోపియన్ దేశాలు కానీ ఇవన్నీ కూడా భారతదేశం అనేది కూడా ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అనేది కూడా ఆ దేశాలు కొంత కంటగింపుగా మారింది. సో ఈ నేపథ్యంలో భారతదేశ రైతుల యొక్క ప్రయోజనాలను బలిపెట్టి అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పేసి ఇండియాపై ఒత్తిడి చేస్తుంది. కానీ దానికి భారత ప్రభుత్వం ససేమిరా అనడంతో ప్రస్తుతం పాకిస్తాన్ కూడా రెచ్చగొడుతుంది. కాబట్టి పాకిస్తాన్ తన దేశ ప్రయోజనాల కంటే పక్క దేశం యొక్క ప్రయోజనాల కోసం, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ అధికారులు కూడా దేశ ప్రయోజనాల కంటే తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు మరోసారి యుద్ధానికి దిగొచ్చు అనేది కూడా భారత ఆర్మీ అంచనా వేస్తుంది. ఆ దిశగా అక్కడ అనుమానాస్పద కదలికలంటి కూడా మోహరింపులంటి కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇటు ఇండియా కూడా అన్ని స్థాయిలో యుద్ధ సన్నద్ధతను కూడా పెంచుతోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీష్.